గుడ్ మార్నింగ్. సిక్స్త్ సెమ్లో 8th పేపర్. సో మనకు లీనియర్ ఇంటిగ్రేషన్ మీద ఆల్రెడీ ప్రాబ్లమ్స్ చూసినాం. సో నెక్స్ట్ ప్రాబ్లం ఇక్కడ లీనియర్ ఇంటిగ్రేషన్ వెక్టార్ ఫీల్డ్ ఏమి ఇచ్చిండు, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు వై కామా ఎక్స్ కామా జెడ్ ఇచ్చిండు. ఎలాంగ్ ద స్ట్రేట్ లైన్ జాయిన్ ద పాయింట్స్ ఇచ్చిండు. పాయింట్స్ ఏమి ఇచ్చిండు, 0 0 0 1 2 3 ఇచ్చిండు. ఓకేనా. సో మనకి ఇక్కడ కర్వ్స్ ఇవ్వలేదు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఇవ్వలేదు. సో పాయింట్స్ ఇచ్చిండు. మన ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో వై వాల్యూ ఇచ్చిండు, ఎక్స్ వాల్యూ ఇచ్చిండు, అలాగే జెడ్ ఇచ్చిండు. సో పాయింట్స్ ఇచ్చినప్పుడు ఎలా వేయడం. ఓకేనా. సో మనకి ఇక్కడ ఏంటిది, వెక్టార్ ఫీల్డ్ ఏంటిది, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు వై కామా ఎక్స్ కామా జెడ్. సో నెక్స్ట్ లైన్ త్రో ద పాయింట్స్ ఏమి ఇచ్చిండు, 0 0 0 1 2 3 అనుకుంటాను. సో ఇది x1 y1 z1 x2 y2 z2. సో పాయింట్స్ ఇచ్చినప్పుడు మనకు ఫార్ములా ఏంటిది, x మైనస్ x1 బై x2 మైనస్ x1 y మైనస్ y1 బై x2 y2 మైనస్ y1 z మైనస్ z1 బై z2 మైనస్ z1. సో x1 వాల్యూ తెలుసు, x2 వాల్యూ తెలుసు, y తెలుసు, y2 తెలుసు, z1 తెలుసు, z2 తెలుసు. సో మనకి ఇక్కడ x y వాల్యూస్ ప్రతిక్షేపిస్తే x y z వాల్యూస్ వస్తాయి. సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. x1 అంటే ఎంత, 0, ఎంత 1 మైనస్ 0 ఈక్వల్ టు t అనుకుందాం. సి y మైనస్ 0 బై 2 మైనస్ 0 z మైనస్ 0 బై 3 మైనస్ 0 ఈక్వల్ టు t. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి ఇక్కడ 0 బై 1 అంటే t. అలాగే y ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇక్కడ మనకు 0 2 ఉంది, 2 అటు పోతే 2t. నెక్స్ట్ z ఈజ్ ఈక్వల్ టు ఎంత 3t. సో టీ దృశ్య డిఫరెన్షియేషన్ చేస్తే మనకి ఇక్కడ ఇఫ్ ఇక్కడ చూడండి x ఈజ్ ఈక్వల్ టు మనం 0 అనుకుంటే, x ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుంటే దెన్ t ఈజ్ ఈక్వల్ టు కూడా 0 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుంటే t ఈజ్ ఈక్వల్ టు కూడా మనకు 1 అవుతుంది. ఓకేనా. సో వచ్చిన ఎక్స్ వై జెడ్ వాల్యూలని ఎఫ్ దాంట్లో ప్రతిక్షేపిద్దాం. చూడండి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఎంత, వై ఉంది ఫస్ట్, వై ఎంత 2t, ఎక్స్ ఎంత t, అలాగే జెడ్ ఎంత ఉంది 3t. ఓకేనా. ఇది F1. నెక్స్ట్ మనకు ఆర్ వాల్యూ కావాలి. మనకు నెక్స్ట్ ఆర్ వాల్యూ కావాలి. ఆర్ ఏంటిది మనకు ఎక్స్ కామా వై కామా జెడ్. సో ఎక్స్ అంటే ఎంత మనకు టీ కామా 2t కామా 3t. డిఫరెన్షియేషన్ చేస్తే మనకి ఇక్కడ డిఫరెన్షియేషన్ చేస్తే డిఫరెన్షియేషన్ చేస్తే 1 2 3. సో ఎఫ్ వచ్చింది, డిఆర్ బై డిటి టీ వచ్చింది. సో మన కండిషన్ ఏంటిది, దేర్ఫోర్ ఇంటిగ్రేషన్ ఎఫ్ డాట్ డిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఎఫ్ డాట్ డిఆర్ బై డిటి ఇంటూ డిటి. సో ఇది మనకు లీనియర్ ఇంటిగ్రేషన్ కండిషన్. సో కండిషన్లో ప్రతిక్షేపిస్తున్న ఇంటిగ్రేషన్ కండిషన్ మనకి ఏమి ఇచ్చిండు, లిమిట్స్ ఏమి ఇచ్చిండు, లిమిట్స్ ఏమీ లేదు కదా. సో 0 1 తీసుకుంటున్నాం. సో 0 1 తీసుకోవచ్చు, 0 2 తీసుకోవచ్చు, 0 3 తీసుకోవచ్చు. సో 0 1 తీసుకుంటున్నాం, 0 1. సో ఎఫ్ అంటే ఎంత మనకి ఇక్కడ, ఎఫ్ అంటే ఎంత 2t t 3t డాట్కి డాట్. నెక్స్ట్ డిఆర్ ఎంత 1 2 3 dt. సో డాట్ ప్రోడక్ట్ కాబట్టి ఫస్ట్ సెకండ్ థర్డ్. ఓకేనా.
ఇంటిగ్రేషన్ 0 to 1 ఎంత మనకి ఇక్కడ 2t into 1 2t ప్లస్ t into 2 2t నెక్స్ట్ ప్లస్ 3t into 3 9t dtకి dt ఓకేనా. సో మొత్తం మనకి ఎంత అవుతుంది ఇంటిగ్రేషన్ 9 11 13 t dt ఓకేనా. సో 3 కాన్స్టెంట్ కాబట్టి మనకి ఇక్కడ 3ని బయట 13 కాన్స్టెంట్ కాబట్టి 13 కామన్ తీస్తే టీని ఇంటిగ్రేషన్ చేస్తే ఎంత మనకు t²/2 అప్పర్ ఎంత 1 లోయర్ ఎంత 0. సో అప్పర్ లోయర్ వాల్యూస్ని ప్రతిక్షేపిద్దాం. సో 1/2 మైనస్ 0 అప్పర్ 1/2 మైనస్ లోయర్ ఓకేనా. ఎంత వచ్చింది 13/2. దేని వాల్యూ ఇంటిగ్రేషన్ f.dr వాల్యూ ఎంత వచ్చింది 13/2. సో నెక్స్ట్ ప్రాబ్లం ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇక్కడ చూడండి. లైన్ ఇంటిగ్రల్ f = ఏమని ఇచ్చిండు y, x² మైనస్ x, 0 అని ఇచ్చిండు. అరౌండ్ ద స్క్వేర్ ఇన్ ద x, y ప్లేన్ కంటైనింగ్ ద 4 పాయింట్స్ ఇచ్చిండు 1 2 3 అండ్ 4 ఇచ్చిండు. షో దట్ ద ఎఫ్ కెనాట్ బి ఏ కన్జర్వేటివ్ వెక్టర్ ఫీల్డ్ అన్నాడు. సో మనం ఏం చూపెట్టాలి, ఎఫ్ అనేది కన్జర్వేటివ్ ఫీల్డ్ కాదు అని చూపెట్టాలి. కెనాట్ బి ఏ కన్జర్వేటివ్ వెక్టర్ ఫీల్డ్ అని చూపెట్టాలి. సో సొల్యూషన్ చూద్దాం. సో సొల్యూషన్ చూడండి. వెక్టర్ ఏమిచ్చిండు y, x² మైనస్ x, 0 ఇచ్చిండు. అలాగే పాయింట్స్ ఇచ్చిండు. సో ఒక గ్రాఫ్ గీద్దాం. పాయింట్స్ నుండి గ్రాఫ్ తీసుకుంటున్నా. సో చూడండి ఇది 0, అలాగే ఇది ఏ అనుకుంటున్నా, ఇది బి, ఇది సి. సో ఇది 0 వాల్యూ ఎంత 0, 0. సో ఇక్కడ నుండి మనకు పాస్ అవుతుంది. సో a1 వాల్యూ ఎంత 1, 0. b1 వాల్యూ ఎంత 1, 1. అలాగే c1 వాల్యూ ఎంత అనుకుందాం, ఇలా పాస్ అవుతుంది 0, 1. ఓకేనా. సో దీన్ని మనం c1 అనుకుందాం, c2 ఈ రెండింటి మధ్య కండిషన్ c1 అనుకుందాం, ఈ రెండింటి మధ్యలో c2 కండిషన్, ఇది c3 ఇది c4 అనుకుందాం. ఓకేనా. సో ఫస్ట్ 0 to a వరకు ఉండే కండిషన్ చూద్దాం. కర్వ్ చూసుకుందాం. నెక్స్ట్ a to b చూసుకుందాం, b to c, c to 0 తీసుకుందాం. సో మొత్తం మనకి ఎన్ని కండిషన్స్ వస్తాయి 4 కండిషన్స్ వస్తాయి. ఈ మూడింటిని సాల్వ్ చేసి యాడ్ చేస్తే మనకు ఎఫ్ అనేది కన్జర్వేటివ్ వెక్టర్ ఫీల్డ్ అవుతుందా కాదో తెలుస్తుంది. చూడండి ఫస్ట్ నేను సి తీసుకుంటున్నాను. ఎలాంగ్ ద కర్వ్ సి, ఎలాంగ్ ద కర్వ్ C1 తీసుకుంటున్నా. C1 తీసుకుంటే ఇక్కడ మనకి ఏంటిది, సో ఇది ఎక్స్, ఇది వై, ఇది ఎక్స్, ఇది వై అనుకుందాం. వై వాల్యూస్ ఏమున్నాయి 0 ఉన్నాయి. y = 0, ఇక్కడ 0 ఇక్కడ 0 ఉంది. అలాగే ఎక్స్ ఏముంది, ఎక్స్ వేరియబుల్ మనకి ఎక్స్ ఎంత ఉంది 0 to ఎక్కడి వరకు 1 వరకు ఉంది. ఓకేనా. సో ఇచ్చినయే రాసుకున్నాను నేను. y = 0 ఉంది కాబట్టి 0 రాసుకున్నాను. ఎక్స్ వేరియబుల్స్ ఏమున్నాయి 0, 1 ఉంది. ఓకేనా. సో ఇప్పుడు ఇచ్చిన కండిషన్ ఏంటిది f = y, x² మైనస్ x, 0. అలాగే r = ఏంటి మనకు x, y, z అంతే కదా. సో ఆర్ని డిఫరెన్షియేట్ అనేది dr/dx. సో మనకు ఎక్స్ అనేది వేరియబుల్, వై అనేది కాన్స్టెంట్. సో 0 కదా. సో ఎక్స్ అనేది వేరియబుల్ కాబట్టి dx, y = 0, అలాగే మనకు x కూడా 0. సో రెండు మనకు కాన్స్టెంట్ కాబట్టి ఎక్స్ దృష్టి చేసినప్పుడు yx కాన్స్టెంట్ కాబట్టి 0, ఎక్స్ మాత్రం వేరియబుల్. ఓకేనా. సో మనకు ఎఫ్ ఉంది, అలాగే dr ఉంది. సో ఫార్ములా ఏంటిది, ఇంటిగ్రేషన్ ఫార్ములా f.dr ఇంటిగ్రేషన్ ఎఫ్ వాల్యూ ఎంత ఉంది y. సో
వై వాల్యూ ఎంత మనకు 0 కదా. సో 0 ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ అలాగే 0 డాట్ డిఆర్ డిఎక్స్ 0 0 డిఎక్స్. సో డాట్ ప్రోడక్ట్ కాబట్టి ఫస్ట్ సో ప్రాసెస్ తెలుసు ఆల్రెడీ మీకు. సో మనకు వేరియబుల్స్ ఏమున్నాయి ఇక్కడ, ఇంటిగ్రేషన్ 0 1 ఉంది కదా. సో 0 to 1 వరకు కదా, 0 to 1 తీసుకుంటున్నా. 0 ఇంటూ డిఎక్స్ 0, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ 0 0, 0 ఇంటూ 0 0, 0 ఇంటూ డిఎక్స్. సో ఎంత వచ్చింది ఇంటిగ్రేషన్ డిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు 0. సో నెక్స్ట్ కర్వ్ C2. సో కర్వ్ C2 చూద్దాం. కర్వ్ C2 ఏంటి, A to B. చూడండి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత ఉంది, ఎక్స్ ఇది ఎక్స్ వాల్యూ 1 ఉంది అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. అలాగే వై వేరియబుల్స్ ఏమున్నాయి, 0 to 1 అండ్ వై వేరియస్ 0 to 1. సో సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సో కండిషన్ ఏంటిది వై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ 0 అంటే ప్రతిక్షేపిద్దాం. ఇక్కడ వైకి వై రాసుకుంటున్నా. సో ఎక్స్ అంతగా 1 ఉంది. సో ఎక్స్ అంటే 1 అంటే ఎంత, 1 స్క్వేర్ అంటే ఎంత 1 మైనస్ 1, సో 0. ఓకేనా, 0 అలాగే 0. నెక్స్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై జెడ్. సో ఎక్స్ డిఆర్ బై, సో వై దృష్టి చేస్తున్నాను నేను ఇక్కడ. ఫస్ట్ కండిషన్లో ఎక్స్ దృష్టి చేసిన, సో అలాగే సెకండ్ కండిషన్లో వై దృష్టి చేస్తున్నా. వై దృష్టి చేసినప్పుడు మనకు ఎక్స్ అలాగే జెడ్ అనేది కాన్స్టెంట్ కాబట్టి 0 అవుతుంది, డివై 0. సో మీరు డిఫరెన్షియేషన్ ఆల్రెడీ చేసి ఉంటారు, మీకు ఐడియా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ దేర్ఫోర్ లైన్ ఇంటిగ్రల్ ఫామ్ ఏంటిది, డిఆర్ ఎఫ్ డాట్ డిఆర్ ఈజ్ ఈక్వల్ టు C2 ఇంటిగ్రేషన్ C2 ఎఫ్ అంటే ఎంత, వై 0 0 డాట్ 0 డిఆర్ 0 డివై. ఇంటిగ్రేషన్ ఎంత వచ్చింది, 0 to 1 డాట్ ప్రోడక్ట్ కాబట్టి మళ్ళీ సేమ్. సో 0 వై ఇంటూ 0 0, 0 ఇంటూ డివై 0 0 0 0 0 డివై. సో ఎంత వచ్చింది మనకు, C2 కూడా 0 వచ్చింది. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి, C3 కర్వ్ C3 చూడండి ఎక్స్ వై. సో ఎక్స్ ఎంత ఉంది, ఎక్స్ 1 to 0 ఉంది. అలాగే వై 1 1 ఉంది, వై ఈజ్ ఈక్వల్ టు 1. అలాగే ఎక్స్ ఎంత ఉంది మనకి ఇక్కడ 1 to 0 ఉంది, ఓకేనా. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత మనకు, సో నెక్స్ట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్లో ప్రతిక్షేపించాలి. సో వై ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు 1. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ 0. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఎక్స్ వై జెడ్. ఆర్ ఈజ్ ఈక్వల్ టు డిఆర్ ఈజ్ ఈక్వల్ టు డిఆర్ బై డిఎక్స్. ఎక్స్ దృష్టి చేస్తున్నా అంటే మనకి ఇక్కడ ఎంత, డిఎక్స్ 0 0, రెండు వేరియబుల్ కదా, 0 0. ఫార్ములాలో మళ్ళీ ప్రతిక్షేపిస్తున్నా C3 ఎంత వచ్చింది, 1 ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ 0 ఇంటూ డిఎక్స్ 0 0 టు డిఎక్స్. సో డాట్ ప్రోడక్ట్ 1 1 అలాగే 2 2 3 3. మనకు లిమిట్స్ ఏంటి, 1 to 0 డాట్ ప్రోడక్ట్ కాబట్టి 1 1 అంటే 1 ఇంటూ డిఎక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ 0 0 0 ఇంటూ 0 0 డిఎక్స్ వచ్చింది. ఒక
డిఎస్ని ఇంటిగ్రేషన్ చేస్తే మనకి ఎంత ఎక్స్. అప్పర్ ఎంత ఉంది 0, లోయర్ ఎంత ఉంది 1. సో అప్పర్ మైనస్ లోయర్, అప్పర్ మైనస్ లోయర్ కదా. అప్పర్ ఎంత 0 - 1. సో ఎంత వచ్చింది మనకు ఇంటిగ్రేషన్ C3 F డాట్ dr ఈజ్ ఈక్వల్ టు -1 వచ్చింది. ఎంత వచ్చింది -1 వచ్చింది. సో నెక్స్ట్ ఏంటిది మనకు కర్వ్ C4. సో C4 చూడండి. C4 ఏంటిది మనకి ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 0 0, y ఈజ్ ఈక్వల్ టు 1 to 0, సో x ఈజ్ ఈక్వల్ టు 0, y ఈజ్ ఈక్వల్ టు 1 to 0. సో ఇవేగా మన కండిషన్స్. y x వాల్యూని f ఈజ్ ఈక్వల్ టు ఎఫ్లో ప్రతిక్షేపిస్తుంది. సో ఇక్కడ y అంటే ఎంత, yకి y. సో x అంటే ఎంత మనకు. సో f ఈజ్ ఈక్వల్ టు ఎంత y, x² - x, 0 అదే కదా. సో వాల్యూస్ని ప్రతిక్షేపిద్దాం. f ఈజ్ ఈక్వల్ టు yకి y. సో x వాల్యూ ఎంత ఉంది 0 కదా, 0 - 0 0 0. r ఈజ్ ఈక్వల్ టు ఎంత x, y, z. దేంతో డిఫరెన్షియేట్ చేస్తున్నా, y తోటి చేస్తున్నా, ఎందుకంటే ఇక్కడ y ఉంది కదా, y తోటి చేస్తున్నా. dy ఈజ్ ఈక్వల్ టు 0 dy 0. ఓకేనా. నెక్స్ట్ ఫామ్లో ప్రతిక్షేపిస్తున్నా. f డాట్ dr ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది 1 to 0 కదా, 1 to 0. f అంతా y, 0 0 డాట్ 0, dy 0 d 1 to 0. y ఇంటూ 0 0, 0 ఇంటూ dy 0 0 0. సో ఎంత వచ్చింది 0 ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. సో మనకు C1 ప్లస్ C2 ప్లస్ C3 ప్లస్ C4ని యాడ్ చేస్తున్నా. సో నౌ ఇంటిగ్రేషన్ df డాట్ dr ఈజ్ ఈక్వల్ టు ఏంటిది ఇంటిగ్రేషన్ C1 f డాట్ dr ప్లస్ ఇంటిగ్రేషన్ C2 f డాట్ dr ప్లస్ ఇంటిగ్రేషన్ C3 f డాట్ dr ప్లస్ ఇంటిగ్రేషన్ C4 f డాట్ dr. సో వాల్యూస్ ఎంత, C1 వాల్యూ ఎంత మనకి ఇక్కడ 0 ప్లస్ C2 వాల్యూ ఎంత 0, C3 వాల్యూ ఎంత వచ్చింది -1, f C4 వాల్యూ ఎంత వచ్చింది 0. సో ఇంటిగ్రేషన్ CF డాట్ dr ఈజ్ ఈక్వల్ టు ఎంత -1. సో -1 వచ్చింది కాబట్టి మనకు ఎప్పుడైనా 0 రావాలి. సో 0 వస్తే అది కన్జర్వేటివ్ వెక్టార్ ఫీల్డ్ అవుతుంది. సో -1 వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ ఇది f ఈజ్ ఏ నాట్ f కెన్ నాట్ ఏ కన్జర్వేటివ్ వెక్టార్ ఫీల్డ్.